తమిళనాడులో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలైపోయాయి. 2026 ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అయితే అమిత్ షా ప్రకటన డీఎంకే కొట్టిపారేస్తుంది. అటు అన్నాడీఎంకేలో వర్గ పోరాటాలు మొదలైతే మరోవైపు రంగంలోకి టీవీకే సంచలనంగా దిగింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఓట్లు చీలిపోతే అవి బీజేపీ కూటమికా లేక టీవీకేకు లాభమా? రెండూ కాకపోతే మరెవరికి అనే చర్చ మొదలైంది. ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. బీహార్ తర్వాత తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా అన్నారు. దీనికి స్టాలిన్ తీవ్రంగా జవాబిచ్చారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వచ్చిన ఫలితం శూన్యమే అన్నారు. ఇది బీహార్ కాదు తమిళనాడు, ఎందరైనా కలిసి రండి అంటూ సవాల్ విసిరారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ గుంపొచ్చిన తమిళనాడులో గెలవలేరు అని తెలిపారు. జాతీయ పార్టీలు మమ్మల్ని గౌరవిస్తే తాము గౌరవిస్తామని స్టాలిన్ తెలిపారు. మమ్మల్ని అవమానిస్తే తమిళనాడులో జనం తరిమి కొడతారని హెచ్చరించారు. ఇక ఇప్పటి వరకు చూస్తే తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతోంది. జాతీయ పార్టీలకు అవకాశం దాదాపుగా లేకుండా పోయింది. సొంతంగా గెలిచిన దాఖలాలు దశాబ్దాలుగా లేవు. డిఎంకే, ఏఐఏడిఎంకే ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్లు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో టీవీకే తీరు ఎలా ఉండబోతుందో మరి వేచి చూడాలి. అయితే అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా తమిళనాడులో గెలవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తన ప్రభావం పెంచుకునేందుకు బీజేపీ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా పీయూష్ గోయల్ తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రకటించింది. అయితే తమిళనాడులో ప్రతిపక్షాల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే చెప్పాలి. గతంలో జయలలిత మృతితో అన్నాడీఎంకేలో ముసలం ఏర్పడింది. దాదాపుగా ఆ పార్టీలో ఆధిపత్య పోరు, విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ఆధ్వర్యంలో టీవీకే రంగంలోకి వచ్చింది. కాంగ్రెస్తో డీఎంకే పొత్తు కొనసాగుతుంది. మరి రాబోయే ఎన్నికల్లో ఓట్లు చీలిపోతాయా? టీవీకే ప్రభావంతో ఓట్ల చీలిక ఉంటుందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది? అన్నాడీఎంకే కూటమి తిరిగి పుంజుకుంటుందా? వ్యతిరేక ఓట్లు బీజేపీ లాక్కుంటుందా? హిందూ ఓటు బ్యాంక్ కలిసొస్తుందా? టీవీకే పార్టీ ఏ జాతీయ పార్టీతో కలుస్తుంది? ఇలా ఎన్నికలు రాకముందే తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.